ఈరోజు వెలుగు దినపత్రికలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ గారిపై ఈటెల తిరుగుబాటు స్వరం అనే ఒక శీర్షిక పేరుతో ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్తను మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్న వీణవంక మండలంలో రైతు వేదికను ప్రారంభిస్తూ మంత్రి ఉద్వేగ ప్రసంగమని ఆ వెలుగు దినపత్రికలో మంత్రి గారిపై ఒక ప్రభుత్వానికి మంత్రి గారికి మధ్య వైరం ఉన్నట్టు తప్పుడు కథనాన్ని వెలుగు దినపత్రిక ప్రచురించింది. పూర్తిగా ఆ పత్రిక యొక్క రాతలను మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే స్థానిక నాయకురాలు ఒకరు మమ్మల్ని గుర్తించట్లేదు, మాకు గుర్తింపు లేదు అన్న మాటలకు మంత్రి గారు స్పందిస్తూ రాజకీయాల్లో పార్టీ, కులము, డబ్బు అనేవి వాటితో గుర్తింపు రాదు, కష్టపడి పనిచేస్తే గుర్తింపు వస్తుంది. నేను కూడా 20 ఏళ్ళ క్రితం వచ్చినాడు ఈ పిల్లగాడు గెలుస్తాడా అని నాకు కూడా అనేక అవమానాలు ఎదురైనాయి. కానీ 20 ఏళ్ళ నుంచి వెళ్ళి మీకు పనిచేసే అవకాశాన్ని మీరు నాకు ఇచ్చారు. ప్రతి పనిని చేసి పెట్టి మీరు రుణం తీర్చుకునే ప్రయత్నం చేశా, మీ ప్రేమను పొందే ప్రయత్నం చేశా అని మంత్రి గారు ఆ సభలో మాట్లాడడం జరిగింది. మంత్రి గారి మాటల్ని పూర్తిగా వక్రీకరించి స్థానిక నాయకురాలు మాటలను చెప్పకుండా మంత్రి గారు ప్రతిస్పందించిన మాటలనే నాకు గాయపడచ్చు, మనసు బాధపడచ్చు అని మాటలను, ఎందుకంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన స్థానిక నాయకులు మాకు ఇంకా చేయట్లేదు, మాకు ఇంకా డెవలప్ కావట్లేదు అనే ఏదో కొంత అభిప్రాయాన్ని వారికి వెలిబుచ్చిన సందర్భంలో మంత్రి దానికి ప్రతిస్పందిస్తూ ఇలా మాట్లాడితే నా మనసు గాయపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు అనే వాక్యం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ సభలో నేను కూడా ఉన్నా కాబట్టి సభలో పూర్తి యొక్క ప్రసంగాన్ని విన్నవాడిగా ఈ వాక్యాలను మాట్లాడుతూ ఉన్నా. ఇట్లాంటి వాక్యాలు ప్రభుత్వానికి, మంత్రి గారికి దూరం చేసే విధంగా రాతలు రాయొద్దని పత్రికా యజమానాన్ని, అదేవిధంగా విలేకరుల మిత్రులను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి వివరణ కూడా రాయాల్సిందిగా వెలుగు దినపత్రిక యాజమాన్యాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఇలాంటి రాతలు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక గొప్ప నాయకునికి, ప్రభుత్వానికి మధ్య వైరం పెట్టే రాతలు రాయొద్దని పత్రికా యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.